సిపిఆర్ వేరే ఉంటుంది. మెడికల్ పర్సనల్ చేసే సిపిఆర్కి వచ్చేసరికి వాళ్ళకి బ్రీతింగ్ ఎలా చెక్ చేయాలి, పల్స్ ఎలా చెక్ చేయాలి ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి సో కొంచెం అవి చెక్ చేసుకొని చేస్తారు. దాంట్లో కూడా టెక్నిక్స్ వేరే ఉంటాయి. కానీ నాన్ మెడికల్ పర్సనల్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి పల్స్ చెక్ చేయడం కానీ బ్రీతింగ్ చెక్ చేయడం కానీ అందరికీ వచ్చి ఉండదు. సో అది రాకపోయినా కూడా మనం ఒక పర్సన్ లైఫ్ని సేవ్ చేయొచ్చు. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 minutes కనుక మనం రెస్పాండ్ అవ్వగలిగితే ఆ పర్సన్ పడిపోయిన తర్వాత వాళ్ళని మనం లైఫ్ని సేవ్ ఇంకో లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో దీంట్లో ముందుగా ఏంటి అంటే సిచ్యువేషన్స్ చూసుకోవాలి మనం. సో పర్సన్ పడిపోయారు అంటే ఎక్కడ పడిపోయారు, సపోజ్ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ కేసులో పర్సన్ పడిపోయారు అంటే ముందు మన సేఫ్టీ చూసుకోవాలి. మనకు గబుక్కుని వెళ్ళిపోయి సిపిఆర్ ఇచ్చేద్దాం సేవ్ చేద్దామని కాదు, ముందు వెళ్తే మనకు ఫైర్ అవుతుంది కాబట్టి మనం సేఫ్టీ గురించి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏదైనా ఫ్లడ్స్ ఉన్న ఏరియా ఉంది, అలాంటి ఏరియా ఏదైనా వాటర్ ఉన్న ఏరియా ఉంది, ఆ వాటర్ ఉన్న ఏరియాలో అయితే మనం కూడా మునిగిపోతాం కాబట్టి ఫస్ట్ ఆ ఉన్న పర్సన్ని వాటర్లోంచి బయటకు తీసుకురావాలి. తడి లేకుండా పొడిగా ఉన్న నేల మీద పెట్టాలి, అప్పుడు సిపిఆర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో నార్మల్గా రోడ్డు మీద ఎవరన్నా నడుస్తూ ఇలాగా సపోజ్ వాకింగ్ చేస్తూ లేదు నడుస్తూ ఎండలో సన్ స్ట్రోక్ కొట్టింది సమ్మర్ సీజన్లో అలా పడిపోయారు. అలా పడిపోయినప్పుడు గుండె ఆగిపోయిందా లేకపోతే ఎందుకు పడిపోయారు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే కనుక సో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు అంటే పర్సన్లో ఎటువంటి రకం వాళ్ళలో కొంచెం మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా పడిపోయిన వాళ్ళలో ఆ మూమెంట్స్ బట్టి పర్సన్ బాగానే ఉన్నారు, మూమెంట్స్ ఉన్నాయి కదా అని మనం సిపిఆర్ ఇచ్చేసామంటే ఆల్రెడీ కొట్టుకుంటున్న హార్ట్ కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా చేయకూడదు మనం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో ఫస్ట్ ఒక పర్సన్ పడిపోయిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంతా బాగుందా లేదా, యాక్సిడెంట్ అయింది ఏదైనా ఒక కార్ యాక్సిడెంట్ లేదు ఏదైనా ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో మొత్తం అంతా క్లమ్సీ ఉంటుంది, వెహికల్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడే మనం సిపిఆర్ స్టార్ట్ చేయకూడదు. సో ఒక నార్మల్ ఏరియాకి తీసుకురావాలన్నమాట, ప్లేన్గా ఉన్న ఏరియాకి ఆ పర్సన్ని రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్లీడింగ్ ఏమీ లేదు అది చూసుకోవాలి. బ్లీడింగ్ ఉంటే కనుక మనం అసలు సిపిఆర్కి ఛాన్స్ ఉందా లేదా అని చూసి టచ్ చేయాలి. అది ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ జరుగుతూ ఉంది, పర్సన్కి రిబ్స్ కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయిపోయినాయి కాళ్ళు, సో ఫ్లాట్ సర్ఫేస్ చూసేసుకున్న తర్వాత పర్సన్ని ఫస్ట్ థింగ్ మనం ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా టీఆర్ఎస్ టెక్నిక్స్ అంటే డేంజర్, చెక్ ఫర్ ద డేంజర్ ఏమీ లేదు కదా. డేంజర్ అంటే పర్సన్కి డేంజర్ ఉండకూడదు, మనకి డేంజర్ ఉండకూడదు, బికాస్ మనం ఇస్తున్నాం కాబట్టి మనము సేఫ్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ రెస్పాన్స్ చూడాలి. సో వాళ్ళని తట్టి లేపాలన్నమాట. బాగుందా, మీకు వినిపిస్తుందా, హలో సార్, హలో మేడం, మీరు కొంచెం అర్థమవుతుందా, మీకు లేదు, రెస్పాన్స్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సో స్టార్ట్ ద సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కాదు, కొంచెం బేసిక్స్ మనకు తెలుసు ఉన్నప్పుడు 5 steps ఉంటాయి అవి చేసుకోవాలి. చెక్ ఫర్ ద సిచ్యువేషన్, చెక్ ఫర్ ద ఏరియా. సో పేషెంట్ని నార్మల్గా స్టెబిలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ థింగ్ చెక్ ఫర్ ద రెస్పాన్స్ చెక్. సో ఎప్పుడైనా సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కానీ ఇలా మోకాళ్ళ మీద కూర్చోవాలి, అంతేగాని ఇలా నుంచొని ఇలా వంగి సిపిఆర్ ఇస్తాను లేదు అంటే కనుక ఇట్లా ఈ పొజిషన్లో కూర్చొని సిపిఆర్ ఇస్తాను అంటే అది మనకు ఒత్తిడిని కలగజేస్తుంది, మనకి అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది, మనకి థైస్కి పెయిన్ వస్తుంది, మనం ఎక్కువసేపు సిపిఆర్ ఇవ్వలేము. సో ముందు మన కంఫర్టబుల్ పొజిషన్ చూసుకోవాలి కాబట్టి మనం పర్సన్ అక్కడ పెట్టిన తర్వాత సో వీ హ్యావ్ టు సిట్ లైక్ దిస్, ఇలా కూర్చోవాలి మోకాళ్ళ మీద. సో ఐడెంటిఫై చేసుకోవాలి. సో సిచ్యువేషన్ అంతా బాగుంది, హలో సార్ వినిపిస్తుందా, హలో మేడం, ఆర్ యూ ఓకే, రెస్పాన్స్ లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చెక్ ఫర్ ద బ్రీతింగ్ చూసుకోవాలి. కొన్నిసార్లు గొంతుకు ఏదైనా అడ్డుపడిపోయి సడన్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి గొంతులో అడ్డుపడింది కనుక తీయగలిగితే సిపిఆర్ ఇవ్వకుండా మనం సేవ్ చేయగలుగుతాం. సో చిన్ ఉంది కదా, ఇలా గడ్డాన్ని పైకి ఎత్తాలి. సో ఇలా చిన్ పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసిన తర్వాత సో ఎయిర్వే చూసుకోవాలి, ఓకే ఏమీ లేదు బాగానే ఉంది. నెక్స్ట్ ఇది చెక్ చేసినప్పుడు బ్రీతింగ్ చూడాలి, అబ్డామినల్ మూమెంట్. నార్మల్ పర్సన్కి మనం బ్రీతింగ్ చెక్ చేయాలి అంటే మీరు ఎదుటి వాళ్ళని చూడండి, వాళ్ళ పొట్ట కదులుతూ ఉంటుంది బ్రీతింగ్ చెకింగ్ చేయాలి అంటే. అది ఒకటి మనం కళ్ళు చూసి చెప్పేయచ్చు, కళ్ళతో చూసి ఇలా చెప్పేయచ్చు వాళ్ళు బ్రీత్ చేస్తున్నారా లేదా అని. సో బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేసుకున్నాను, లేదు. సో ఇంకొంచెం మీకు పల్స్ చెక్ చేయడం వస్తే కనుక అందరూ కూడా మీ కుడి చేతిని ఎడమ వైపు పెట్టుకోండి, ఇలాగా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక పల్స్ ఉంటుంది, ఎస్ అది బ్రెయిన్కి వెళ్ళే పల్స్, వైటల్ పల్స్, కెరోటిడ్. మన బాడీలో ఉన్న ఏ పల్స్ ఆగిపోయినా కానీ లాస్ట్ ఆగిపోయే పల్స్ ఇది కూడా ఆగిపోయింది అంటే కనుక ఇమీడియట్గా విత్ ఇన్ 8 minutesలో రెస్పాండ్ అవ్వాలి, 4 to 8 minutes. ఆ టైం లేకపోతే కనుక మనం సేవ్ చేయలేం పర్సన్ని. సో చెక్ చేశాను, పల్స్ కూడా ఏమీ లేదు. సో ఇమీడియట్లీ మనం ఇప్పుడు కాల్ ఫర్ హెల్ప్. సో హెల్ప్కి చేయాలి, 911కి కాల్ చేయాలి. హలో పర్టికులర్ ఏరియా, సో పర్సన్ నేమ్ ఐడెంటిఫికేషన్ లేదు, మేలా ఫీమేలా సెక్స్ చెప్పాలి. సో ఈ ఏరియాలో సిపిఆర్ స్టార్ట్ చేస్తున్నాం, రెస్పాండ్ ఇమీడియట్లీ. సో రెస్పాన్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. సో అందరూ చూడండి, మన చెయ్యి ఎప్పుడు కూడా కుడి చేయి డామినెంట్ ఉంటుంది, కొంచెం ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఎడం చేయి పెట్టుకోవచ్చు. సో ఏ చేయి మీకు డామినెంట్ ఉంటుందో ఆ చేయిని చూసుకోండి. సో ఇలాగ కుడి చేయిని డామినెంట్, సో యూ హ్యావ్ టు పుట్ లైక్ దిస్,
సో లాక్ చేసేయాలి ఫింగర్స్ని. లాక్ చేసిన తర్వాత సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిడిల్ ఆఫ్ ద చెస్ట్. సరే మీకు మిడిల్ ఆఫ్ ద చెస్ట్ తెలియలేదు, నిపుల్ లైన్ ఉంటుంది కదా, ఆ నిపుల్ లైన్కి మధ్యలో మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అంటాం మనం. సో దాని మీద ఇది పెట్టాలి, హీల్ ఆఫ్ ద హ్యాండ్ అంటారు దీన్ని. సో ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని సో ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి, ఇస్తూ పోతూనే ఉండాలా. సో అలా చేసాము అంటే మనకి ఆయాసం వచ్చేస్తుంది, మనం ఎక్కువసేపు ఇవ్వలేము. సో దీనికి కూడా ఒక రేషియో ఉందండి, 30:2. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 బ్లోస్ ఇవ్వాలి. లేదు ఇద్దరు ఉన్నారు సిపిఆర్ తెలిసిన వాళ్ళు, 15:1. నేను 15 ఇస్తాను, నాకు ఆయాసం లేకుండా సేవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా, అప్పుడు 30:2 చేస్తామన్నమాట. సో యూ హ్యావ్ టు, మన భుజాలు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, అంతేగాని ఇలా వంగిపోయి మన నడుము వంగిపోయి ఉండకూడదు. స్పైన్ ఎప్పుడు కూడా ఇట్లాగా 45 degreesలో ఉండాలి. ఓకే, సో యూ హ్యావ్ టు కీప్ ద హ్యాండ్స్ లైక్ దిస్. ఇలా హ్యాండ్స్ పెట్టుకోవాలి, ఇంటర్లాక్ చేయాలి హ్యాండ్స్. సో మనం ఇచ్చే డెప్త్ అట్లీస్ట్ 2.5 centimeters లోపలికి వెళ్ళాలి, అంటే 1 inch. 1 inch 1 inch అంటే 2.5 centimeters కదండి, దానంత లోపలికి వెళ్ళాలి. సౌండ్ వినిపించింది కదా, మనకు కూడా పర్సన్కి ఇస్తుంటే మనకు కూడా సౌండ్ అలానే వినిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే అయిపోయింది కదండి. దీన్ని కంప్లీట్గా ఇలా బ్లో చేయాలి, అంతేగాని ఏదో ఇలా 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 అంటూకూడదు. సో 2 బ్లోస్ కంప్లీట్లా అంటే దీని లోపల మన లంగ్స్లో ఉన్న ప్రెషర్, ఎయిర్ ఎంత ప్రెషర్ ఉందో దీని లోపల అంత ప్రెషర్ ఉందండి. మన సింగిల్ లంగ్లో ఉన్నంత 24 25 26 27 28 29 30. సో అగైన్ మళ్ళీ బ్రీతింగ్ ఇచ్చుకోవాలి. తీసుకోండి మనం చేయగలిగితే కనుక షూర్గా మనం కాపాడుతాం. ఇఫ్ ఎనీబడీ వాంట్ టు ట్రై, రండి. సో ట్రై చేయాలి మాట్లాడటానికి. చూడకో నార్మల్గా ఉన్నారు అంటే ఓకే, హెల్ప్కి పంపించేసి అంబులెన్స్లో ఎక్కించేసి పంపించేయాలి. అలాగా కంప్రెషన్స్ ఇవ్వాలి. కార్డియాక్ అరెస్ట్ అయిందన్న మరి చిన్నపిల్లల్లో ఎంత కంప్రెషన్స్ ఇవ్వాలి? సపోజ్ ఇప్పుడు పిల్లలు పడిపోయారు, అడల్ట్స్కి అయితే ఇది 2 fingers CPR అంటాం దాన్ని, 2 fingers CPR ఇవ్వాలన్నమాట. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ CPR టు ద చిల్డ్రన్. సో ఇలా ఇవ్వాలి. వాళ్ళు చాలా వీక్గా ఉంటారు, 1 year డెలికేట్గా ఉంటుంది వాళ్ళ హార్ట్ చాలా చిన్నగా. సో యూ హ్యావ్ టు ప్రెషర్ లైక్ దిస్. నువ్వు పడిపోయావు, ఇంకోటి కూడా అలా ఆలోచించాడు అనుకోండి, నీ ప్రాణాన్ని వాడు కాపాడగలరా? కానీ హాస్పిటల్ కూడా వాడు తీసుకెళ్ళదు కదా. అయితే చిన్న రెండు పనులు. యాక్సిడెంట్లో సాధారణంగా బయట పేర్లు మేము రాయం. యాక్సిడెంట్ జరిగింది, ఏదో లారీ గుద్దేసింది, మీ పేరు మేము చూడం. ఇప్పుడు చెప్తామంటే అదేమన్నా దొరకపోయి వాడు ఎక్కడికి వెళ్ళాడో దొరకకుండా నువ్వే చూసావు, ఇంకెవరు చూడలేదు, అటువంటిప్పుడు తప్పని పరిస్థితిలో రాస్తాం. 10 మంది చూశారు, ఎందుకంటే అంత అవసరం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో అంత పెద్ద అవసరం లేదు. ఎప్పుడు అడుగుతామంటే గట్టిగా అది ఎలా చనిపోయాడో తెలియదు. కొంతమంది యాక్సిడెంట్ అంటారు, కొంతమంది ఎవరు చంపేసారు అంటున్నారు. అది ప్రాబ్లం వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడే మేము ఎక్కువ ప్రెజర్ చేస్తాం, ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి. మిగతా యాక్సిడెంట్లో, జనరల్ యాక్సిడెంట్స్లో ఎక్కడ కూడా ఎవరి పేర్లు బయట పేర్లు మేము 99% రాయం. అసలు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మీ పేరు రాయం, అది కూడా ఉంది రూల్లో. మీ హాస్పిటల్ తీసుకెళ్ళిన పేరు మీరు సాధారణంగా విట్నెస్గా పెట్టాం. ఎప్పుడు పెడతామంటే నేను చెప్పాను 2 పాయింట్లో, ఏదన్నా డౌట్ వచ్చి సాగు మీద మనం డౌట్ ఎక్స్పెక్ట్ చేసి యాక్సిడెంట్ కాదని చెప్పి డౌట్ పెట్టారనుకోండి, అప్పుడు తప్పదు. అవి ఏంటంటే 100 కేసు ఉంటుంది, అంతేనా 100 కేసు ఉంటుంది. అటువంటి విషయాల్లో పెడతాం తప్ప మామూలు జనరల్ యాక్సిడెంట్స్లో పేర్లు అవసరం లేదు. ఆ చుట్టుపక్కల పేర్లే రాశారు, ఆ బంధువుల పేర్లే రాసేస్తాం. వాళ్ళు ఎలాగా మా పక్క రోడ్డు ఉంటాడు, ఎవరు ఉంటాడో వాళ్ళు రాస్తాం, వాళ్ళు వెళ్తారు, అంత ఇబ్బంది ఏం కాదు. అంతేగాని మీరు ఎవరైనా ఇబ్బంది అంటే మనం ఒక్కసారి తప్పదు. కొన్ని ఏంటంటే ఎవరు అది మా ఆపరేషన్ మనం ఉండొచ్చు, లేదా నీ కొడుకు ఉండొచ్చు, ఇంకోటి అదే నువ్వు నీ కొడుకు పడిపోయాడు, ఎవడో చూడకుండా వెళ్ళిపోయాడు అనుకో, నువ్వేమంటావు? చూడరా ఈ జనమా మనుషులా లేకపోతే మా రాక్షసులా? కనీసం ఇంతమంది వెళ్ళిపోయేది రోడ్డు అంటా, కనీసం పట్టించుకోలేదంటే నువ్వే అలాగే అంటావు కదా, అంటారన్నా మనం సర్వసాధారణంగా. థ్యాంక్ యూ. ఓకే నువ్వు ఎన్ని తిట్టుకున్నా నువ్వే కదా అని ఓర్చుకుంటా, ఎన్నిసార్లు కొప్పడినా సర్లే అని నేను సర్దుకుంటా, బొంగమూతి పెట్టినా ప్రతిసారి క్షమాపణ అడుక్కుంటా, చిన్ని చిన్ని తప్పులని పర్లేదని సరి చేసుకుంటా, బంగారం గొడవలన్నొచ్చిన గుమ్మం దాటకుండా చూసుకుంటా,
బుజ్జి తల్లి అడిగింది అన్నిస్తా, కోరింది కొని తెస్తా లోటే లేకుండా. బంగారం నీ కోసం నేనుంటా, నా కోసం నువ్వుంటే చాలు కదే. నా గుండెల్లో దా పెట్టుకొని కల్లో పెట్టి చూసుకుంటా రాని వలే.